నమస్కారం. సాక్షి ఫ్యామిలీకి స్వాగతం. ఏ రంగంలో అయినా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ముందు నిలబడాలి అంటే మన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా అప్డేట్ చేసుకున్న దాన్ని గుర్తు కూడా పెట్టుకోవాలి. స్టూడెంట్ ఏజ్ నుంచి సీనియర్ సిటిజన్ వరకు గుడ్ మెమరీ పవర్ అందరికీ ఖచ్చితంగా అవసరమే. కొంచెం సాధన చేస్తే మన జ్ఞాపక శక్తిని మనం సొంతం చేసుకోవచ్చు. మరి మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా, దీనికి టెక్నిక్స్ ఏంటో ఇవాళ మన సాక్షి ఫ్యామిలీలో తెలుసుకుందాం. ఈ అంశం గురించి చర్చించడానికి ఇక్కడ వచ్చిన అతిథుల్ని పరిచయం చేసుకుందాం. ఇవాళ మనతో ఉన్నారు మ్యాథ్స్ లెక్చరర్ అయిన శివసూదన్ రావు గారు. నమస్కారం అండి. అలాగే స్టూడెంట్ అయినటువంటి హిందూ. నమస్తే. నమస్తే. ఇంటర్మీడియట్ చదువుతున్న అభిలాష్. హలో అభిలాష్, నమస్తే. మరి మెమరీని సూపర్ మెమరీగా చేయడానికి మెమరీ ఇన్స్ట్రక్టర్ అయినటువంటి రాజేష్ గారు. హలో అండి. హలో, నమస్కారం. నమస్తే. రాజేష్ గారు, జ్ఞాపక శక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. ప్రతి దానికి మనం మర్చిపోయాం అంటూ ఉంటాం. అది చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం, అయ్యో అవునా మర్చిపోయామని. మరి ఈ రోజు మీరు ఇప్పుడు మెమరీ ఇన్స్ట్రక్టర్ గా మా ముందుకు వచ్చారు సాక్షి ఫ్యామిలీకి. అసలు మీరు ఈ మెమరీ ఇన్స్ట్రక్టర్ గా అవ్వాలని ఎప్పుడు ఎలా అనుకున్నారండి? నా చిన్నప్పటి సంఘటనలు, చిన్నప్పుడనే కాదు, ఈవెన్ ఆఫ్టర్ మై కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, సో అప్పటి వరకు ఐ యూజ్ టు ఫర్గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా విషయాలు నేను మర్చిపోతుండేవాడిని. మర్చిపోతుండేవాడిని అని అనుకునేవాడిని. ఇన్ఫాక్ట్ మర్చిపోవడం కాదు, మర్చిపోతున్నాను అనుకునే నెగిటివ్ సజెషన్స్ వల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది నా మెమరీ పవర్ మీద పడ్డది. సో దాని నుంచి బయటికి రావడానికని నేను ఐ వర్క్డ్ అవుట్ ఇట్. ఒకటి కొన్ని టెక్నిక్స్ దీనికి సంబంధించిన చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన ప్రముఖులు ఎవరు అని అంటే మిస్టర్ హ్యారీ లారెన్ అని. ఈ కాన్సెప్ట్ సంబంధించిన చాలా వరకు టెక్నిక్స్ అతను ప్రపంచానికి చూపించారు. సో అతను తాలూకా ఇంపాక్ట్ చాలా వరకు నా మీద పడ్డది ఈ కాన్సెప్ట్ గురించి. అదే కాకుండా సైకాలజీకి సంబంధించిన అందరికీ తెలిసిందే ప్రఖ్యాతమైన మిస్టర్ బివి పట్టాభిరామ్ గారు. సో అతను కూడా కొన్ని కాన్సెప్ట్స్ ని, మెమరీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ని క్యాసెట్స్ రూపంలో చేశారన్నమాట. సో అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. టు కమ్ అప్ ఫ్రమ్ ద నెగిటివ్ స్టేజ్ నుంచి పాజిటివ్ స్టేజ్ కి రావడానికి నాకు చాలా హెల్ప్ అయింది. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్ గా ఈ గుర్తు అనేది ఎలా పెట్టుకోవాలి? చిన్నప్పటి నుంచి మనం పెరిగే ఎన్విరాన్మెంట్ అవనియండి, ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అవనియండి, లేదా వేరే వేరే టెన్షన్స్ కారణం అవనియండి. సో ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ గా మన బ్రెయిన్ లో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది గుర్తు చేస్తున్నాం. మెమరీ, స్పెషల్ గా మెమరీ మీద అనమాట. సో ఈ టెన్షన్స్, ఈ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఏంటంటే వాడికి డే బై డే ఏంటంటే వాడి బ్రెయిన్ లో నా మతిమరుపు వీక్ అవుతుంది, లేదంటే నేను ఇది గుర్తుపెట్టుకోలేనేమో, నా వల్ల అవుతుందా లేదా. సో ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ చాలా బ్రెయిన్ లో మనకు తెలుసు కదా, సొసైటీలో నెగిటివ్ గా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇదే మన బ్రెయిన్ కూడా అటువంటి రిసీవ్ చేసుకుంటుంది. సో దీని వల్ల ఏంటంటే చాలా మంది ఈ ట్రబుల్స్ కి ఫేస్ అవుతూ ఉంటారు. పిల్లలకి సాధారణంగా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చదువుకోమంటే ఒక పెద్ద పనిష్మెంట్ లాంటిది. డెఫినెట్లీ వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ అయితే పర్వాలేదు, ఇష్టం లేని సబ్జెక్ట్స్ అనుకోండి టైమో అనుకుంటారు. చాలా మంది మనం చెప్పే విధంలో కూడా కొంత ఇది నెగిటివ్. మనం ఇంతవరకు కూడా పిల్లలు చెప్తాం, కష్టపడి చదవరా మంచి మార్కులు వస్తాయి, కష్టపడి చదవరా అంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి చెప్తున్నారంటే చదువు అంటే చాలా కష్టమైన పని, అది కష్టపడి చదవాలి. సో ఇటువంటి నెగిటివ్ థాట్స్ ముందు నుంచి మనం వాళ్ళ బ్రెయిన్ లో వాష్ చేస్తాం, చదువు అంటే చాలా కష్టమైంది అని. సో రేదర్ దెన్ దాట్ చదువుని ఎంజాయ్ చేస్తూ చేయమని చెప్పడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తున్నాం మనం. మనకు వాళ్ళు ఇచ్చే సజెషన్ లో కూడా ఉండాలి అలాగా. చదివేటప్పుడు మీరు చదువుని ఎంజాయ్ చేయండి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తే మీరు అంత బాగా చదవగలరు, అంత ఈజీగా మీరు గుర్తుంచుకోగలరు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పేరెంట్స్ ఆన్ బిహాఫ్ సాక్షి టీవీ. సో మీరు ఎప్పుడైనా సరే మీ కిడ్స్ ని గనక సజెస్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ సే దట్ కష్టపడి చదవండి, ఇది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. సో పిల్లల్ని మనం అనవసరంగా వాళ్ళని నెగిటివ్ సజెషన్స్ ఇస్తున్నాం. సో రేదర్ దెన్ దట్ ఇష్టపడి చదవండి అని చెప్పండి, లేదంటే ఎంజాయ్ చేస్తూ చదవండి అని చెప్పండి. ఎనీవే బట్ డోంట్ సే ద వర్డ్ కష్టపడి చదవండి. అండ్ ఇక్కడ మా దగ్గర లెక్చరర్ గారు కూడా ఉన్నారండి. ఆయన ఆల్రెడీ మ్యాథ్స్ టీచ్ చేస్తారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి. మరి మీకు వచ్చే పిల్లలు అండి స్టూడెంట్స్ మీరు చూస్తూ ఉంటారు, చాలా మంది ఫార్ములాలు అవి మర్చిపోవడం ఇవన్నీ చాలా సహజం కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మీరేమైనా టెక్నిక్ ఫాలో అవుతారా యాజ్ అ లెక్చరర్? మేము సమ్ టెక్నిక్స్ ఫాలో అవుతామండి. మా మ్యాథమెటికల్ గా జనరల్ గా ఇప్పుడు a+b²